హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి హర్రర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న 'శుభం' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే రాత్రి సమయంలో ఒక ఇంట్లో నుండి అందరూ ఏడుస్తున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. నిజానికి డిష్ కుమార్ బామ్మ గంగవ్వ మరి కాసేపట్లో చనిపోతుంది అని తన చివరి క్షణాల్లో తన నోటితో దేవుడి పేరు చెప్పించి తులసి నీళ్లు పోయాలి అని చూడగా అప్పుడే టైం 9 గంటలు అవుతుంది. అయితే అప్పటిదాకా స్పృహ లేకుండా పడిపోయిన గంగవ్వకి స్పృహ వచ్చి చేయి లేపి టీవీ వైపు చూపిస్తుంది. అది చూసిన కుమార్కి ఏమీ అర్థం కాదు. అయితే కుమార్ భార్య టీవీ ఆన్ చేసి జన్మ జన్మల బంధం అనే సీరియల్ పెడుతుంది. అందులో రాజాబాబు తన భార్య సీతామహాలక్ష్మిని కలవాలి అని తన ఇంటికి వెళ్ళగా అక్కడ సీతామహాలక్ష్మి ఉండదు. అయితే ఒక లెటర్ ఉంటుంది. అందులో సీతామహాలక్ష్మి నా కోసం వెతకొద్దు, నీ భార్య సీతామహాలక్ష్మి అని రాసి ఉంటుంది. అది చూసి రాజాబాబు షాక్లో ఉండిపోతాడు. అది చూసిన గంగవ్వ కోపంతో ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ సీరియల్ని సాగదీస్తావురా, నన్ను ప్రశాంతంగా కూడా చావనియవారా అని బూతులు తిడుతూ ఉంటుంది. అప్పుడే టీవీలో మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రాజాబాబు సీతామహాలక్ష్మిల కలయిక అతి త్వరలో జరగబోతుంది. జన్మ జన్మల బంధం మెగా సీరియల్లో మిస్ అవ్వకండి అని మీరు ఎక్కడ ఉన్నా సరే రాత్రి 9 గంటలకి టీవీ ముందు ఉండాల్సిందే అని చూపిస్తారు. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సీనుని చూపిస్తారు. సీను భీమిలి టౌన్లో మన టౌన్ కేబుల్ టీవీ నెట్వర్క్ నడుపుతూ ఉంటాడు. అయితే సీను వారానికి ఒకసారి తన లోకల్ ఛానల్లో ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అనే ఒక లైవ్ ప్రోగ్రామ్ చేస్తూ ఫోన్ చేసిన వారికి ఒక సాంగ్ లేదా వీడియో క్లిప్ చూపించి అందులో నుండి కాలర్స్ సమాధానం చెప్పలేని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ కేవలం లోకల్ స్పాన్సర్స్ కోసం మాత్రమే చేస్తూ ఉంటాడు కాబట్టి. ఇంకా ఇక్కడే మనకి సీను బెస్ట్ ఫ్రెండ్స్ని చూపిస్తారు. అందులో ఒకరు రాఘవ, తన భార్య పేరు పద్మ, ఇంకా మరొకరు భాష, తన భార్య పేరు ఫాతిమా. అయితే రాఘవ అండ్ భాష ఇద్దరిది ఒకే మైండ్ సెట్. అదేంటంటే ఇద్దరు తమ భార్యలను డామినేట్ చేస్తూ తమ కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే మరో పక్క సీను పేరెంట్స్ సీనుకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి అదే ఊర్లో ఒక పెళ్లి సంబంధం కూడా చూస్తారు. అయితే ఆ అమ్మాయి పేరు శ్రీవల్లి. తను ఎంబీఏ చదివి ప్రస్తుతం బ్యాంకులో లోన్స్ సెక్షన్లో జాబ్ చేస్తూ ఉంటుంది. శ్రీనుకి శ్రీవల్లి మొదటి చూపులోనే బాగా నచ్చేస్తుంది. అందుకే తనతో పర్సనల్గా మాట్లాడాలని అలా ఇద్దరు పక్కకి వెళ్ళి కాసేపు మాట్లాడుకుంటారు. ఇంకా శ్రీవల్లికి కూడా సీను బాగా నచ్చేస్తాడు. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత సీను శ్రీవల్లితో కేబుల్ బిజినెస్ కోసం బ్యాంకులో 7 లక్షలు లోన్ తీసుకున్నాను అని చెప్పగా అది విన్న శ్రీవల్లి లోన్సే కదా, ఇద్దరం కలిసి తీర్చేద్దాంలేండి అని చెప్తుంది. అది విన్న సీను తనని అర్థం చేసుకునే అమ్మాయి భారీగా రాబోతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే శ్రీవల్లి ఎంబీఏ చదివిన అమ్మాయి అని తెలియడంతో శ్రీను పేరెంట్స్ చదువుకున్న అమ్మాయి ఇంట్లో పనులు ఏం చేస్తుంది అని ఆ సంబంధం క్యాన్సిల్ చేయాలి అనుకుంటారు. కానీ సీను తనకి శ్రీవల్లి నచ్చింది అని బలవంతంగా పెళ్లికి ఓకే చెప్పిస్తాడు. నెక్స్ట్ సీన్లో అదే ఊర్లో ఉండే కుమార్ అక్కడి ప్రజలతో ఇంకా ఎన్ని రోజులు ఈ కేబుల్ టీవీలో చుక్కలతో వచ్చే బొమ్మలు చూస్తూ మీ కళ్ళు పోగొట్టుకుంటారు, అందుకే ఈ కేబుల్ టీవీ అనే దరిద్రానికి విరుగుడుగా క్లారిటీగా అనే ఇక ఛానళ్లతో వచ్చే డిష్ని తీసుకురాబోతున్నాడు ఈ డిష్ కుమార్. అందుకే ఈ టౌన్లోని ప్రతి ఒక్కరూ ఈ డిష్ని కొనుక్కోండి అని చెప్తూ ఉంటాడు. అది చూసిన సీను హా బొక్కలే, మన కేబుల్ కాదు అని డిష్ ఎవడు తీసుకుంటాడులే అనుకుంటాడు. ఇంకా అదే రోజు సాయంత్రం సీను తన ఫ్రెండ్స్ని కలిసి శ్రీవల్లి గురించి చెప్పి శ్రీవల్లి నా భార్యగా రావటం నా అదృష్టం రా, 7 లక్షలు లోన్స్ ఉన్నాయని చెప్పినా సరే ఇద్దరం కలిసి తీర్చేద్దాం అంది, తనని ఇంకా మహారాణిలా చూసుకుంటా అని చెప్తాడు. అది విన్న రాఘవ భాష తనతో నువ్వు ఇలాగే నీ భార్య ముందు మెత్తకగా ఉన్నావంటే నీ భార్య నిన్ను చేతకనివాడిలా చూస్తుంది. మన భార్యపై మనకి ప్రేమ ఉండాలి, కానీ తన మీద డామినేషన్ కూడా మనదే అయ్యి ఉండాలి. సింపుల్గా చెప్పాలి అంటే పురుషుడిలో 2 రకాలు, సాధారణ పురుషుడు నీలాగా, ఇంకా ఆల్ఫా పురుషుడు మాలాగా. మా భార్యలకి మేం ఎంత చెప్తే అంతే అంటాడు. అది విన్న సీను ఆల్ఫా పురుషుడిలా ఉండకపోతే ఏమవుతుంది అని అడగ్గా దానికి వారు కొన్ని రోజులకి నీ భార్యకి నువ్వు చులకనయ్యి ఎదురింట్లోనో పక్కింట్లోనో ఉండే మాలాంటి ఆల్ఫా పురుషుడితో వెళ్ళిపోతుంది జాగ్రత్త అని చెప్పడంతో అది విన్న సీను కూడా తన భార్య శ్రీవల్లి ముందు ఆల్ఫా పురుషుడిలా ఉండాలి అని ఫిక్స్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అలా చాలా గ్రాండ్గా శ్రీను అండ్ శ్రీవల్లిల పెళ్లి జరుగుతుంది. ఇదే ప్రాసెస్లో శ్రీవల్లి, పద్మ అండ్ ఫాతిమా క్లోజ్ అయ్యి ఫ్రెండ్స్ కూడా అవుతారు. ఇంకా శ్రీనుకి రాఘవ అండ్ భాష నీ భార్య మీద డామినేషన్ చూపించు అని గుర్తు చేస్తూ ఉంటారు. ఇంకా అదే రోజు రాత్రి శోభనం గదిలో కూడా సీను శ్రీవల్లితో నన్ను చూసి అందరూ సైలెంట్ అండ్ కూల్గా ఉంటాడు అనుకుంటారు, కానీ నేను చాలా గంభీరంగా ఉంటాను. ఈ భీమిలి టౌన్లో నాకు పోటీగా ఎవ్వరూ మరొక కేబుల్ పెట్టలేకపోయారు అంటేనే నీకు అర్థమై ఉండాలి.
నాకు అందరూ భయపడిపోతారు అని చెప్తూ ఉండగా అప్పుడే టైం సరిగ్గా 9 గంటలు అవ్వగానే శ్రీవల్లి నేరుగా టీవీ దగ్గరికి వెళ్ళి టీవీ ఆన్ చేసి జన్మ జన్మల బంధం సీరియల్ పెట్టి చూస్తూ కూర్చుంటుంది. అది చూసిన సీను, నువ్వు కూడా ఈ సీరియల్ చూస్తావా, అయినా ఈరోజు మన ఫస్ట్ నైట్, ఈ టైంలో సీరియల్ ఏంటి అని ఎంత పిలిచినా సరే శ్రీవల్లి సీరియల్ చూస్తూనే ఉండడంతో సీనుకి కోపం వచ్చి గట్టిగా శ్రీవల్లి అని పిలుస్తాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే శ్రీవల్లి ఫేస్ భయంకరంగా మారిపోయి సీను వైపు తిరిగి డిస్టర్బ్ చేయకు అంటుంది. శ్రీవల్లి బిహేవియర్ చూసిన సీను షాక్ అయ్యి, ఇప్పుడు నువ్వు సీరియల్ అయిపోయేదాకా చూస్తూనే ఉంటావా అని కోపంతో తను పడుకోగా శ్రీవల్లి మాత్రం సీరియల్ అలాగే చూస్తూ ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం సీను రాత్రి జరిగిందే ఆలోచిస్తూ శ్రీవల్లి ఎందుకు అలా బిహేవ్ చేసింది అనుకుంటూ ఉండగా శ్రీవల్లి మాత్రం రాత్రి జరిగింది ఏది గుర్తులేనట్టు సీనుతో రాత్రి అంత త్వరగా నిద్రపోయారేంటి అని అడుగుతుంది. అది విన్న సీనుకి ఏమీ అర్థం కాదు. అదే టైంకి టీవీలో అదే సీరియల్ ఫ్యాన్స్ రాజాబాబు సీతామహాలక్ష్మి కలవాలి అని దేవుడికి పూజలు చేస్తూ ఉండడం చూసిన శ్రీవల్లి సీనుతో వీళ్ళేంటండి సీరియల్ అంటే ఇంత పిచ్చి ఉంటుందా అని నవ్వుకుంటుంది. దాంతో సీను షాక్ అవుతాడు. తర్వాత సీను శ్రీవల్లిని తన బ్యాంక్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తూ మధ్యలో తన కేబుల్ టీవీ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లి ఆఫీస్ చూపిస్తాడు. అయితే తన ఆఫీస్ పక్కనే డిష్ కుమార్ షాప్ పెట్టి కేబుల్ టీవీలో 55 ఛానల్స్ మాత్రమే, మా డిష్లో 999 ఛానల్స్ అని బోర్డు రాయించి ఉంటాడు. అది చూసిన సీనుకి కోపం వచ్చి డిష్ కుమార్పై సీరియస్ అవ్వగా దానికి డిష్ కుమార్, నా షాప్ మీద బోర్డు పెట్టుకుంటే మీకేంటి ప్రాబ్లం, మీ బిజినెస్ మీదే, నా బిజినెస్ నాది అని చెప్పడంతో శ్రీవల్లి కూడా డిష్ కుమార్పై సీరియస్ అవ్వడంతో శ్రీవల్లి కోపం చూసిన సీను తనని ఆపి అక్క నుండి తీసుకెళ్లి నీకు ఇంత కోపం వస్తుంది అనుకోలేదు అనగా దానికి శ్రీవల్లి, నా భర్తని ఎవరైనా ఏమైనా అంటూ ఉంటే చూస్తూ ఊరికే ఉంటానా అంటుంది. ఇంకా అదే రోజు రాత్రి డిన్నర్ చేశాక సీను అండ్ శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సీనుకి శ్రీవల్లి మంచి సింగర్ అని తెలిసి ఒక మంచి పాట పాడమని అడగ్గా దానికి శ్రీవల్లి, నాకు సిగ్గు, నువ్వు కళ్ళు మూసుకో పాట పాడుతా అంటుంది. దాంతో సీను కళ్ళు మూసుకొని పాట పాడమనగా అప్పుడే సరిగ్గా టైం 9 గంటలు అవుతుంది. సీను కళ్ళు మూసుకొని పాట పాడమని అడగ్గా టీవీలో అదే సీరియల్ సాంగ్ వినిపించి కళ్ళు తెరిచి చూడగా శ్రీవల్లి టీవీ ఆన్ చేసి సీరియల్ చూస్తూ ఉంటుంది. అది చూసిన సీను, మళ్ళీ అదే సీరియల్ చూస్తున్నావా, ఈ సీరియల్ అంటే ఎందుకు నీకు అంత పిచ్చి అని ఎంత పిలిచినా సరే సీను మాటలు పట్టించుకోకపోవడంతో సీను కోపంలో టీవీ ఆఫ్ చేసి పవర్ ప్లగ్ పీకేస్తాడు. అది చూసిన శ్రీవల్లి తన బాడీలోకి ఏదో ఆత్మ ప్రవేశించినట్లు కోపంతో టీవీ ఆన్ చెయ్యి అని అక్కడే ఉన్న మంచాన్ని ఒక్క చేతితో పక్కకి తోస్తుంది. అది చూసిన సీను ఫుల్గా భయపడిపోయి టీవీ ఆన్ చేయగా శ్రీవల్లి మళ్ళీ సీరియల్ చూస్తూ ఉండిపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు సీను తన ఫ్రెండ్స్ని కలిసి వారికి అదే విషయం చెప్పాలి అనుకోగా అప్పుడే భాష వారితో, మీరు టీవీలో జన్మ జన్మల బంధం సీరియల్ ఎప్పుడైనా చూసారా, నిన్న రాత్రి ఆ సీరియల్ వచ్చే టైంలో నా భార్య చాలా భయంకరంగా ప్రవర్తించింది అనగా అది విన్న సీను షాక్ అయ్యి అసలు ఏం జరిగిందిరా అని అడగ్గా దానికి భాష, నిన్న రాత్రి క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఉంది అని 9 గంటలకి రిమోట్ నా భార్యకి ఇవ్వకుండా మ్యాచ్ చూస్తూ ఉండగా అప్పుడే నా భార్య దెయ్యం పట్టిన దానిలాగా బిహేవ్ చేసింది అని అంతా చెప్పి భయపడిపోతాడు. అది విన్న సీను కూడా తన ఇంట్లో జరిగింది కూడా అంతా చెప్తాడు. అయితే అది విన్న రాఘవ మాత్రం వారితో, ఆడవాళ్ళు అందరూ అంతేరా, సీరియల్ చూసేటప్పుడు అలాగే బిహేవ్ చేస్తారు, ఇదంతా కామన్ అనగా దానికి భాష, అవునా నీ ఫ్యాక్టరీ టైమింగ్స్ ఏంటి అని అడగ్గా దానికి రాఘవ, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా అనగా అది విన్న ఇద్దరు, అది మ్యాటరు, సీరియల్ టైంలో నువ్వు ఇంట్లో ఉండవు కాబట్టి నీకు నిజం తెలియట్లేదు, నువ్వు నిజంగా ఆల్ఫా మేల్ అయితే ఈరోజు రాత్రి ఇంట్లోనే ఉండి సీరియల్ టైంకి నీ భార్యని కాఫీ అడుగు, నీ భార్య నీకు కాఫీ తెచ్చి ఇస్తే నువ్వు నిజంగా ఆల్ఫా మేల్ అని మేము కూడా ఒప్పుకుంటామంటారు. ఆ ఛాలెంజ్కి రాఘవ కూడా ఓకే చెప్పి అలా అదే రోజు రాత్రి ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు. ఇంకా ఇంటి బయట నుండి సీను అండ్ భాష లోపల జరిగేదంతా చూస్తూ ఉంటారు. అలా టైం 9 గంటలు కాగానే రాఘవ తన భార్యని కాఫీ తీసుకురమ్మని చెప్తాడు. అయితే అప్పటిదాకా నార్మల్గా ఉన్న పద్మ 9 గంటలు కాగానే నేరుగా టీవీ దగ్గరికి వెళ్ళి జన్మ జన్మల బంధం సీరియల్ పెట్టుకుని ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. రాఘవ కాఫీ తెమ్మని ఎంత పిలిచినా సరే తన మాటలు పట్టించుకోదు. దాంతో రాఘవకి కోపం వచ్చి పద్మ చేతిలోని రిమోట్ తీసుకుని టీవీ ఆఫ్ చేసి రిమోట్లోని బ్యాటరీస్ తీసి పడేస్తాడు. అంతే, ఇంకేముంది, పద్మ దెయ్యం పట్టిన దానిలాగా బిహేవ్ చేస్తూ రాఘవ గొంతు పట్టుకుని గాల్లోకి లేపి విసిరి పడేసి టీవీ ఆన్ చేయి, బ్యాటరీస్ ఇవ్వు అంటుంది. దాంతో రాఘవ ఫుల్గా భయపడిపోయి బ్యాటరీస్ రిమోట్లో వేసి ఇస్తాడు. దాంతో సీరియల్ ఆన్ కాగానే పద్మ టీవీ దగ్గరికి వెళ్ళి సీరియల్ చూస్తూ ఉంటుంది. అదంతా చూసిన రాఘవ షాక్ అవ్వగా సీను అండ్ భాష మాత్రం ఆల్ఫా మేల్కి దూల తీరిపోయింది అనుకుంటారు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం సీను, రాఘవ అండ్ భాష మాట్లాడుకుంటూ ఈ ముగ్గురికి దెయ్యం పట్టినట్టుంది, అందుకే ముగ్గురు ఒకేలా బిహేవ్ చేస్తున్నారు, దీనికి పరిష్కారం ఏంటా అని ఎంత ఆలోచించినా సరే ఏమీ అర్థం కాదు. ఆ రోజు నుండే సీను, రాఘవ అండ్ భాష తమ భార్యల మీద డామినేషన్ చూపించడం ఆపేసి వారిని చూసి భయపడిపోతూ ఉంటారు.
ఉంటారు. అదే విషయం గురించి వారికి చెప్పాలి అనుకుంటారు కానీ చెబితే ఎలా రియాక్ట్ అవుతారో అని సైలెంట్ అయిపోతారు. ఇదిలా ఉంటే మరోపక్క డిష్ కుమార్ నెమ్మదిగా టౌన్‌లో తన డిష్ గంపలు ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటాడు. అది చూస్తున్న సీను తన కేబుల్ టీవీ బిజినెస్ డల్ అయ్యేలా ఉంది అని భయపడిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రాత్రి 9 గంటలు కాగానే సీను ఇంట్లో ఉండలేక బయటికి రాగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ టౌన్‌లోని మగాళ్ళు అందరూ 9 గంటలు కాగానే ఇంట్లో నుండి బయటికి వచ్చి ఉంటారు. వారిని చూసిన సీనుకి ఇది కేవలం తమ ఇంట్లో సమస్య మాత్రమే కాదు, ప్రతి ఇంట్లో ఇదే సమస్య ఉందని అర్థమయ్యి షాక్ అవుతాడు. అయితే బాగా ఆలోచించిన సీను ఈ సమస్యకి ఎలాగైనా పరిష్కారం కనుక్కోవాలి అని ఒకరోజు తనతో పాటు రాఘవాండు భాషని తీసుకుని దెయ్యాలు విడిపించే సమంత యాజ్ మాయా అనే మహిళ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. వారిని చూసిన మాయా వారితో మీ సమస్య 9 గంటలకు వచ్చే దెయ్యం కదా అని అడగ్గా అది విన్న ముగ్గురు తాము చెప్పకుండానే తమ సమస్య చెప్పడంతో షాక్ అయ్యి దానికి పరిష్కారం గురించి అడగ్గా దానికి మాయా వారి దగ్గర 10,000 డబ్బు తీసుకుని ముగ్గురికి 3 రసాయనాలు ఉన్న బాటిల్స్ ఇచ్చి రాత్రి వారు సీరియల్స్ చూసేటప్పుడు వారి జుట్టు కట్ చేసి ఈ రసాయనంలో వేస్తే అసలు మీ భార్యల శరీరంలో ఉంది ఏ ఆత్మనో తెలుస్తుంది అని చెప్తుంది. అది విన్న ముగ్గురు ఆ బాటిల్స్ తీసుకుని ఇంటికి వెళ్ళి రాత్రి సీరియల్స్ చూస్తున్న తమ భార్యల జుట్టు కట్ చేసి ఆ రసాయనంలో వేసి వెయిట్ చేస్తారు. అలా కాసేపటికి ఆ ఇల్లు మొత్తం పొగతో నిండిపోవడంతో ఆ ముగ్గురికి ఏమీ అర్థం కాక తమ భార్యల దగ్గరికి వెళ్ళి వారిని చూసి షాక్ అవుతారు. ఎందుకంటే వారి భార్యల శరీరంని ఆవహించి సీరియల్ చూస్తుంది ఎవరో కాదు, ఆ ఇంట్లో చనిపోయిన ముసలివారు, అంటే వారి నానమ్మలు లేక బామ్మలు చనిపోయాక కూడా ఆ సీరియల్కి అడిక్ట్ అయ్యి ఆ సీరియల్ చూడాలి అని ఆ ఇంట్లోని కోడళ్ళ శరీరంలోకి ఆవహించి మరి సీరియల్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా విషయం అర్థమైన ముగ్గురు మాట్లాడుకుంటూ అయితే టౌన్లో చనిపోయిన ముసలివారు అందరూ సీరియల్ చూసేవారి బాడీలోకి ఆవహించి సీరియల్ చూస్తున్నారు అని ఇంకా మనకి సంసార జీవితం లేనట్లేనా అని ఫుల్గా భయపడిపోతూ ఉండగా అదే టైంకి టీవీలో మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న జన్మ జన్మల బంధం సీరియల్లో రాజాబాబు అండ్ సీతామహాలక్ష్మి కలుసుకునే టైం దగ్గరికి వచ్చింది. ఈ శుక్రవారం ఎపిసోడ్లో క్లైమాక్స్లో వారిద్దరూ కలుసుకోబోతున్నారు అని చూపించడంతో అది చూసిన సీను రాఘవాండ్ భాష చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అయితే ఈ శుక్రవారం సీరియల్ ఎండ్ అయితే ఇంకా తమ భార్యల శరీరంలోకి ఆ ముసలివారి ఆత్మలు రావు అని సంతోషిస్తారు. అలా శుక్రవారం దాకా వెయిట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో అలా శుక్రవారం రోజు టౌన్లోని మగవారు అందరూ తమ భార్యలతో పాటు సీరియల్ ఎండ్ అవుతుంది అని చివరి ఎపిసోడ్ హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇంకా సీరియల్లో కూడా చివరికి రాజాబాబు సీతామహాలక్ష్మి కలిసి మాట్లాడుకుంటారు. రాజాబాబు సీతామహాలక్ష్మితో ఇన్ని రోజులు నేను నీకు చెప్పాలి అనుకుంటున్న మాట, నువ్వు వినాలి అనేది చూస్తున్న మాట ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నేనిప్పుడు మారిన మనిషిని మహాలక్ష్మి. ఇంకొక విషయం ఏంటంటే అని చెప్పబోగా అప్పుడే వర్షానికి చెట్టు కొమ్మ విరిగి రాజాబాబు తలపై పడుతుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే చెట్టు తలపై పడడంతో దెబ్బ తలిగి తను గతం మొత్తం మర్చిపోయి సీతామహాలక్ష్మిని చూసి ఎవరు నువ్వు అంటాడు. అప్పుడే మన ఫేవరెట్ సీరియల్ జన్మ జన్మల బంధం ఇంతటితో ఎండ్ కాదు ఇంకా ఉంది అని చూపించడంతో అది చూసిన అందరూ షాక్ అవ్వగా భార్యల శరీరంలో ఉన్న ముసలివారి ఆత్మలు కోపంతో సీరియల్ని ఇంకా ఎన్ని సంవత్సరాలు సాగదీస్తావురా అని అమ్మనా బూతులు తిడతారు. ఇంకా సీరియల్లో రాజాబాబుని హాస్పిటల్లో జాయిన్ చేశాక తనకి స్పృహ రాగానే మహాలక్ష్మి తన దగ్గరికి వచ్చి ఏవండి నన్ను గుర్తుపట్టారా అని అడగ్గా రాజాబాబుకి మహాలక్ష్మితో పెళ్ళైన మొదటి సంవత్సరం మాత్రమే గుర్తొస్తుంది. రాజాబాబు వద్దు అని చెప్పినా సరే మహాలక్ష్మి జాబ్లో జాయిన్ అవ్వడం కారణంతోనే ఇద్దరు విడిపోయి ఉంటారు. దాంతో నువ్వు ఇంకా జాబ్ చేస్తున్నావా అని అడగ్గా దానికి మహాలక్ష్మి ఆ జాబ్ ద్వారా సంపాదించిన డబ్బుతోనే మీకు ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నా అని చెప్పడంతో అది విన్న రాజాబాబుకి మరింత కోపం వచ్చి నీ జీతం డబ్బులతో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితిలో నేను లేను మహాలక్ష్మి అని అలా రాజాబాబు మళ్ళీ మహాలక్ష్మికి దూరం అవుతాడు. అంటే సీరియల్ మళ్ళీ మొదటికి వస్తుందన్నమాట. అంటే మహాలక్ష్మి మళ్ళీ రాజాబాబుని మార్చుకోవాలి. అదంతా చూసిన సీను రాఘవ భాష అంటే ఈ సీరియల్ మరొక 3,000 ఎపిసోడ్లు లాగుతాడు, ఇంకా మన సంసారం నాశనమైనట్టే అని బాధపడతారు. ఇదిలా ఉంటే డిష్ కుమార్ ఇదే మంచి అవకాశమని ఈ సీరియల్ని హెచ్డి క్వాలిటీతో చూడాలి అంటే కేబుల్ టీవీని వదిలేసి డిష్ ఇన్స్టాల్ చేసుకోండి అని కేబుల్ టీవీలోనే అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాడు. అది చూసిన సీను మరింత కోపంతో రగిలిపోతాడు. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే డిష్ కుమార్ ఇంట్లో మాత్రమే 9 గంటలకి దెయ్యం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే తన నానమ్మ గంగవ్వ ఇంకా చనిపోయి ఉండదు కాబట్టి. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన సీను అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఊర్లోని మగవారు అందరూ కలిసి మాయా దగ్గరికి వెళ్ళి ఈ సమస్యకి పరిష్కారం మీరే చెప్పాలి అని అడగ్గా దానికి మాయా మరో 10 రోజుల్లో రక్త పౌర్ణమి రాబోతుంది, ఆ రోజుకి ఈ ఆత్మలకి మరింత శక్తులు పెరిగే అవకాశం ఉంది, ఈ సమస్యకి పరిష్కారం ఆ సీరియల్ అయిపోవాలి, అప్పుడు మాత్రమే ఆ ఆత్మలు అన్నీ మళ్ళీ తిరిగి రావు, కానీ ఆ సీరియల్ని మళ్ళీ పొడిగించారు, ఇంకా రెండవ ఆప్షన్ ఈ సమస్యకి మీరే పరిష్కారం వెతకాలి అని చెప్పడంతో వారికి ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుండి తిరిగి వచ్చేస్తారు. ఇంకా అదే రోజు రాత్రి సీను శ్రీవల్లిని చూసి భయంతో బెడ్పై తన పక్కన కాకుండా కింద పడుకోవడం చూసిన శ్రీవల్లికి సీను తన దగ్గర ఏదో దాస్తున్నాడని అర్థమయ్యే
మరుసటి రోజు సీనుతో నిజం చెప్పండి, మీరు నన్ను చూసి ఎందుకు భయపడిపోతున్నారు, మీరు నా దగ్గర ఏం దస్తున్నారు చెప్పండి అని గట్టిగా అడగ్గా సీనుకి మరో దారి లేక శ్రీవల్లికి జరుగుతున్నదంతా చెప్తాడు. ప్రతిరోజు రాత్రి 9 గంటలు కాగానే సీరియల్ చూడ్డానికి మా నాన్నమ్మ ఆత్మని బాడీలోకి వచ్చి సీరియల్ చూసి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇదంతా ఆ దిక్కుమాలిన సీరియల్ వల్లనే అని ఆ సీరియల్ని తిట్టగా అప్పుడే శ్రీవల్లి బాడీలోకి నానమ్మ ఆత్మ ప్రవేశించి సీరియల్ని తిట్టకు అని ఫేస్ అంతా భయంకరంగా మారిపోవడంతో సీను భయపడి అక్కడి నుండి పారిపోతాడు. ఇంకా అలా సీరియల్ చూడడం అయిపోయాక శ్రీవల్లి నార్మల్ అయ్యే సీను చెప్పిన మాటలు గుర్తు చేసుకుని అక్కడ తన పరిస్థితిని చూసి సీను చెప్పిందే నిజమని అర్థమవుతుంది. మరుసటి రోజు పద్మ ఫాతిమాలని కలిసి రాత్రి 9 గంటలు అవ్వగానే వారికి ఏం జరుగుతుందో గుర్తులేదు అనడంతో వారింట్లో కూడా సేమ్ ప్రాబ్లం ఉందని అర్థమయ్యే తమ వల్ల తమ భర్తలు ఎంత టార్చర్ అనుభవిస్తున్నారు అని ఫీల్ అవుతారు. ఇంకా అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. సీరియల్లో రాజాబాబు మహాలక్ష్మిని చంపాలి అని ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ఆ సీరియల్ చూస్తున్న సీను అండ్ ఫ్రెండ్స్ల భార్యలు రాజాబాబు మీద కోపంతో రెచ్చిపోయి తమ భర్తలకు టార్చర్ చూపిస్తూ ఉంటారు. ఆ దెయ్యాలు టార్చర్ భరించలేక సీను అండ్ ఫ్రెండ్స్కి ఏం చేయాలో అర్థం కాక భయపడిపోతారు. ఇంకా అలా రక్త పౌర్ణమి రోజు ఆ దెయ్యాల శక్తులు మరింత ఎక్కువై వారికి చుక్కలు చూపిస్తాయి. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన సీను మాయా చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. అవేంటంటే, ఈ సమస్యకి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది, అది మీరే తెలుసుకుంటే లోక కళ్యాణం శుభం అని. అంటే ఆ దెయ్యాలు అడిక్ట్ అయిన ఆ సీరియల్కి శుభం కార్డు వేయడమే ఈ సమస్యకి పరిష్కారం. శుభం కార్డు వెయ్యాలి అంటే రాజబాబు అండ్ మహాలక్ష్మి కలిసిపోవాలి. కానీ ఛానల్ వాడు వ్యూవర్షిప్ బాగా ఉంది అని ఆ సీరియల్ని సాగదీస్తున్నాడు కాబట్టి తనే కొంతమంది ఆర్టిస్టులని సెట్ చేసి వారితో అదే సీరియల్ హ్యాపీ ఎండింగ్ అంటే క్లైమాక్స్లో రాజాబాబు మహాలక్ష్మి కలిసిపోయేలా షూట్ చేసి అది తమ టౌన్లోనే అదే ఛానల్ ప్లేస్లో అదే ఛానల్ లోగోతో వచ్చేలా టెలికాస్ట్ చేస్తే ఆ హ్యాపీ క్లైమాక్స్ చూశాక ఆ ముసలి దయ్యాలు మళ్ళీ తిరిగి రావు, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేదే సీను ప్లాన్. అదే ప్లాన్ తన ఫ్రెండ్స్కి చెప్తాడు. ఆ ఐడియా సీను ఫ్రెండ్స్కి కూడా నచ్చుతుంది. అలా సీరియల్ షూట్ చేయడానికి సినిమా బండి టీంని కలిసి వారికి విషయం చెప్పి అలాగే యాక్టర్స్గా రాజాబాబు మహాలక్ష్మి క్యారెక్టర్స్కి దగ్గర పోలికలు ఉండే వారితో జన్మజన్మల బంధం సీరియల్ షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే వెంటనే రాజాబాబు అండ్ మహాలక్ష్మిలను కలిపితే దెయ్యాలకి డౌట్ వస్తుంది అని, అందుకే కొన్ని ఎపిసోడ్ల తర్వాత వారిని కలపాలి అని అలా ఇప్పుడు ప్రజెంట్ సీరియల్ నడుస్తున్న స్టోరీకి లింక్ ఉండేలా షూట్ చేసి రాత్రి 9 గంటలకి అదే సీరియల్ ప్లేస్లో ఈ సీరియల్ టెలికాస్ట్ చేస్తారు. అయితే సీరియల్ చూస్తున్న దెయ్యాలకి మొదట యాక్టర్స్ మారిపోయారని డౌట్ వస్తుంది. కానీ సీను రాఘవాండ్ భాష వారి పక్కనే ఉండే తనే రాజాబాబు తనే మహాలక్ష్మి అని పదే పదే వారికి చెప్తూ నమ్మిస్తారు. ఇంకా భీమిలి టౌన్ మొత్తం సీను అండ్ ఫ్రెండ్స్ వేసిన ప్లాన్ గురించి తెలిసి ఆ సీరియల్ సీను కేబుల్లో మాత్రమే వస్తుంది అని తాము పెట్టించుకున్న డిష్ని పీకేసి మళ్ళీ సీను కేబుల్ కనెక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. సీన్ కట్ చేస్తే అలా ఒకరోజు సీను అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ సీరియల్కి శుభం కార్డు వేయాలి అనుకుంటారు. అయితే రాజాబాబు అండ్ మహాలక్ష్మిని అంత సింపుల్గా కలిపేస్తే ఆ దెయ్యాలకి డౌట్ వస్తుంది అని వారిని కలపాలి అంటే ఒక బలమైన రీజన్ ఉండాలి అని అందరూ బాగా ఆలోచిస్తారు. అప్పుడే రాఘవ వారితో అసలు రాజాబాబుకి మహాలక్ష్మిపై కోపం పెరగడానికి కారణం తను జాబ్ చేయడం వల్లే కదా, అందుకే ఈరోజు ఎపిసోడ్లో మహాలక్ష్మి జాబ్ మానేస్తున్నట్లు రాజాబాబుకి చెప్తుంది, రేపటి ఎపిసోడ్లో ఇద్దరూ కలిసిపోయినట్లు టెలికాస్ట్ చేద్దామంటాడు. సీనుకి ఆ ప్లాన్ నచ్చదు కానీ మరో దారి లేక దానికి ఓకే చెప్తాడు. ఇంకా అలా అదే రోజు రాత్రి ఎపిసోడ్లో మహాలక్ష్మి రాజాబాబుతో తను జాబ్ మానేస్తున్నట్లు టెలికాస్ట్ చేస్తారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, అది చూసిన తమ భార్యల శరీరంలో ఉన్న దెయ్యాలకి రాజాబాబు కోసం మహాలక్ష్మి జాబ్ మానేయడం ఏంటి, ఇది మాకు నచ్చలేదు అని కోపంతో రగిలిపోయి అక్కడి అద్దాలు టీవీలన్నీ పగలగొట్టడంతో వారికి గాయాలు కూడా అవుతాయి. అది చూసిన సీను అండ్ ఫ్రెండ్స్ షాక్ అయ్యి వారిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. తర్వాత వారి భార్యలకి తాము సపరేట్గా షూట్ చేసి టెలికాస్ట్ చేస్తున్న సీరియల్ గురించి అంతా చెప్తారు. అది విన్నవారు, అంటే మీరు ఆ దెయ్యాల నుండి మమ్మల్ని కాపాడడానికి సీరియల్ మంచిగా షూట్ చేస్తే అది మాకు నచ్చకేలా చేశామా అని ఆశ్చర్యపోతారు. అలాగే ఈ విషయం మాకు ముందే చెప్పి ఉంటే ఈ సీరియల్ క్లైమాక్స్ ఆ దెయ్యాలకి నచ్చేలా ఎలా షూట్ చేయాలో మీకు మేము హెల్ప్ చేసేవాళ్ళం కదా అనగా అది విన్న సీను అండ్ ఫ్రెండ్స్, మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని డామినేట్ చెయ్యాలి అని మీ హెల్ప్ తీసుకుంటే మీ ముందు మేము తక్కువ అవుతాము అని ఇన్ని రోజులు ఈ విషయాలేవి మీకు చెప్పలేదు. నిజానికి ఈ సీరియల్ని మొదటి నుండి చూస్తుంది మీరే కదా, దీనికి ఎలాంటి ఎండింగ్ ఉంటే నచ్చుతుందో మీకే తెలుస్తుంది అని చెప్పడంతో అది విన్న శ్రీవల్లి, పద్మ అండ్ ఫాతిమా బాగా ఆలోచించి ఆ సీరియల్కి ఒక మంచి క్లైమాక్స్ ఆలోచించి రాసి అదే క్లైమాక్స్ సీన్ని షూట్ చేయించి అదే రోజు రాత్రి ఆ చివరి ఎపిసోడ్ టెలికాస్ట్ చేయాలని ఫిక్స్ అవుతారు. ఇంకా సీను జరిగిందంతా తన పేరెంట్స్కి కూడా చెప్తాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి ఇంకా సీరియల్కి అదే లాస్ట్ ఎపిసోడ్, అంతేకాక తమ భార్యల శరీరంలోకి తమ నానమ్మ లేక బామ్మల ఆత్మలు వచ్చేది అదే ఆఖరి రోజు అని వారితో కలిసి సీరియల్ చివరి ఎపిసోడ్ చూడాలని ఫిక్స్ అయ్యి 8:50 ఎంతో హ్యాపీగా
టీవీ ఆన్ చేస్తారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే టీవీలో చుక్కలు తప్ప బొమ్మలు రావడం ఆగిపోయి ఉంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. కేబుల్ రాకపోవడంతో శ్రీవల్లి, పద్మ అండ్ ఫాతిమా తమ భర్తలతో టైం 9 గంటలు అవుతోంది. మీరు ఇక్కడే ఉంటే మా శరీరంలోని ఆత్మ ఎలా ప్రవర్తిస్తుందో, ఎంత భయంకరంగా బిహేవ్ చేస్తుందో కూడా తెలీదు. అందుకే మమ్మల్ని ఒక్కదాన్నే ఇంట్లో ఉంచి మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పడంతో వారిని టీవీ రూమ్లో ఉంచి అందరూ బయటికి వెళ్ళిపోగా అలా 9 గంటలు అవగానే సీరియల్ రాకపోవడంతో వారి శరీరంలోని దెయ్యాలు కోపంతో రగిలిపోతాయి. వారిని అలా చూసిన సీను అండ్ ఫ్రెండ్స్ ఫుల్గా భయపడిపోతారు. అసలు కేబుల్ ఎందుకు రావట్లేదా అని కేబుల్ టీవీ ఆఫీస్కి వెళ్ళి చూడగా అక్కడ కేబుల్ కనెక్షన్స్, వైర్లు అన్నీ పీకి పడేసి ఉంటారు. నిజానికి సీను తన కేబుల్లో సపరేట్ సీరియల్ టెలికాస్ట్ చేస్తూ ఉండడంతో టౌన్లోని ప్రజలందరూ డిష్ కుమార్ డిష్లన్నీ పీకి పడేసి మళ్ళీ సీను కేబుల్ కనెక్షన్సే తీసుకుంటూ డిష్ కుమార్కి నష్టాలు రావడంతో డిష్ కుమార్ కోపంతో సీను కేబుల్ టీవీ ఆఫీస్కి వచ్చి కనెక్షన్స్ అన్నీ మొత్తం పీకి పడేసి కేబుల్ టీవీ ట్రాన్స్మిట్ని తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. అదంతా చూసిన సీను అండ్ ఫ్రెండ్స్కి ఇదంతా డిష్ కుమార్ పని అని అర్థమయ్యి ఎలాగైనా తమ భార్యను కాపాడుకోవాలని ఒక ప్లాన్ ఆలోచిస్తారు. అదేంటంటే ఆ ఊరి పంచాయతీ ఆఫీస్ దగ్గరికి కొన్ని టీవీలు తీసుకుని వచ్చి మైక్ సెట్ ఏర్పాటు చేసి తాము షూట్ చేసిన సీరియల్ క్లైమాక్స్ ప్లే చేసి సౌండ్ ఊరు మొత్తం వినిపించేలా పెడతారు. ఆ సీరియల్ సాంగ్ వినగానే దెయ్యం పట్టిన ఆడవారు అందరూ ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చి సీరియల్ చూడడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆ సీరియల్ క్లైమాక్స్లో రాజాబాబుకి హాస్పిటల్ డబ్బు మహాలక్ష్మి కట్టింది అని తెలిసి నేను ఎవరి దయాదక్షిణల మీద బతకడం నాకు ఇష్టం లేదు, తన డబ్బు తనకి తిరిగి ఇచ్చేయండి, నా హాస్పిటల్ బిల్ నేనే కడతాను అంటాడు. అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి తనతో డబ్బు తిరిగి ఇచ్చేస్తారు కానీ రక్తం కూడా తిరిగి ఇవ్వగలరా, మీ తలకి బలమైన గాయమయ్యే చాలా రక్తం పోయింది, మీ బ్లడ్ గ్రూప్ ఎక్కడా దొరకలేదు, దాంతో మీ భార్యది అదే బ్లడ్ గ్రూప్ అని తెలిసి మీ ప్రాణాలు కాపాడుకోవడానికి తన లిమిట్కి మించి బ్లడ్ ఇచ్చి మరి మీ ప్రాణాలు కాపాడింది అని చెప్పడంతో అది విన్న రాజాబాబు షాక్ అయ్యి మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి నేను కోపంలో నేను చంపాలి అని ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం నా ప్రాణాలు కాపాడావు, నన్ను క్షమించు మహాలక్ష్మి, ఇక మీదట నువ్వు నీకు నచ్చినట్లు జాబ్ చేసుకో అని చెప్తాడు. అది విన్న మహాలక్ష్మి భార్యాభర్తలు అంటే మనం చేసే ప్రతి పనిలో ఇద్దరి భాగస్వామ్యం ఉండాలండి, మీరు ఏం చేసినా ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకుందాం, ఆడవారిని కేవలం ఇంటి పనులు చేసేవారిలో మాత్రమే చూడకండి, మీ నుండి నేను కోరుకునేది ప్రేమ ఇంకా గౌరవం మాత్రమే అని చెప్పడంతో అది విన్న రాజాబాబు ఇన్ని రోజులు తనని తప్పుగా అర్థం చేసుకున్నానని అర్థమయ్యే ఇద్దరూ కలిసిపోతారు. ఆ సీరియల్ హ్యాపీ ఎండింగ్ ఆ ముసలి దెయ్యాలకి కూడా నచ్చడంతో హ్యాపీగా వారి శరీరాలు వదిలి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఇంకా అదంతా చూసిన సీను అండ్ ఫ్రెండ్స్ టౌన్లోని మగవారు అందరూ కూడా తమ భార్యలపై తాము డామినేషన్ అంటూ టార్చర్ చేయడం వల్లే వారికి ఈ సిచ్యుయేషన్ వచ్చిందని అర్థమయ్యే అప్పటి నుండి తమ భార్యలతో హ్యాపీగా ఉంటారు. ఇంకా మూవీ ఎండింగ్లో డిష్ కుమార్ ఏడుస్తూ సీను దగ్గరికి వచ్చి మా నానమ్మ చనిపోయే సీరియల్ చూడడానికి ఆత్మలాగా నా భార్య శరీరంలోకి వస్తుంది, దీనికి మీరే పరిష్కారం చెప్పాలని ఏడుస్తాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.